వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కుటుంబ కలహాలతో భార్య, వదిన, చిన్న కూతురును చంపి సూసైడ్ చేసుకున్నాడు యాదయ్య. అతడి గురించి కీలక విషయాలు చెప్పింది పెద్ద కూతురు అపర్ణ. అమ్మా నాన్న నిత్యం గొడవ పడేవారని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవలను సర్దు చెప్పేందుకు వచ్చిన తమ పెద్దమ్మ హన్మవ్వను అమ్మ పిలిపించిందని తెలిపింది. తెల్లవారుజామున హన్మవ్వపై కొడవలితో తండ్రి యాదయ్య దాడి చేశాడనింది. అడ్డుపడ్డ అమ్మపై కూడా దాడి చేసి చంపేశాడని చెప్పింది అపర్ణ. తర్వాత అమ్మ వాళ్ళు చనిపోయాక మీరెలా బతుకుతారని చెల్లె శ్రావణిపై దాడి చేసి చంపేశాడని చెప్పింది. తనపై దాడికి యత్నిస్తుండగా డోర్ తీసి బయటకు పారిపోయానంటున్న అపర్ణతో ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పల్గి నియోజకవర్గం కుల్కచర్లలో అయితే దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో యాదయ్య అనేటువంటి వ్యక్తి తన భార్య అలవేలుతో పాటు తన వదిన హన్మమ్మ, అంతేకాకుండా తన చిన్న కూతురుపై ఇటు దాడి చేయడం జరిగింది. దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా వారి యొక్క పెద్ద కూతురు అపర్ణ అయితే ప్రాణాలతో బయటపడ్డది. ప్రస్తుతం అపర్ణ మనతో ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అసలు ఎన్ని గంటలకు జరిగింది మొత్తం ఘటన అంతా కూడా? నైట్ ఎంత అయిందో టైం చూడలే, అప్పుడు మా పెద్దమ్మని కొట్టి ఇట్లా జరిగింది. అంటే సాధారణంగా రోజు రాత్రి భోజనం చేసి పడుకునేలాగా పడుకున్నాక నైట్ అర్ధరాత్రి గొడవ జరిగిందా, లేదంటే గొడవలోనే ఇదంతా జరిగిందా? అర్ధరాత్రి జరిగింది. ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు అసలు ఇంట్లో? నేను, మా చెల్లెలు, మా అమ్మ, మా డాడీ, మా పెద్దమ్మ. మేమందరం ఉన్నాం, తినేసి వండుకున్నాము. మా డాడీ ఇట్లా వేసాడు. అంటే మీ పెద్దమ్మది ఏ ఊరు? ఆమె ఎప్పుడు వచ్చింది? అసలు ఎందుకోసం వచ్చింది ఆమె మీ ఇంటికి? మా డాడీ తిట్టిండంట, మా అమ్మ కొడతాడేమో అన్నట్టు అయ్యోలతో కొయ్యిందంట. మా డాడీ నా దగ్గరకు వచ్చి చెప్పిండు అమ్మ వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. చెప్తే ఇద్దరం కలిసి పోయినాము. ఆ యాంటీ దగ్గర ఆ యాంటీని అడిగితే లేదని చెప్పింది. ఇంకో ఆంటీ దగ్గర అడిగితే ఆడగాని లేరని చెప్పింది. ఇక ఇంటికి పోయినాము. అయ్య ఫోన్ చేసి రమ్మన్నాడు. మేము ఆడుకోయినాము. అమ్మ, పెద్దమ్మ, చెల్లెలుండ్రి, నేను డాడీ పోయినాము. ఇక అయ్యా మంచిగా ఉండి కొట్లాడకుండా అది అని చెప్పిండు. చెప్పి ఇక ఇంటికి పంపిస్తే మేము ఇంటికి వచ్చినాం, తినేసి వండుకున్నాం. ఇక అంటే మామూలుగా గొడవ అయింది అంటున్నారు కదా, సాధారణంగా ఏమైనా గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో? అమ్మ మధ్య, నాన్న మధ్య కానీ, లేదంటే పెద్దమ్మ కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా గొడవలు అవుతున్నాయి సాధారణంగా? అమ్మ డాడీ తిట్టుకుంటుండ్రి. మా డాడీ ఉత్తిగానే అనుమానం పడుతుండే. వాళ్ళతో ఎందుకు మాట్లాడినావు, ఎందుకు పోయినావు అది అని అంటుండే. అంటే ఫస్ట్ డాడీ నైట్ గొడవ ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎవరి మీద దాడి చేసిండు? ఫస్ట్ పెద్దమ్మ మీద దాడి చేసి, తర్వాత అమ్మ అప్పటికి పోతే అమ్మని కొట్టిండు. అంటే అప్పటికి నువ్వు చెల్లెలు ఇద్దరు నిద్రలో ఉన్నారా? సడన్ గా లేచిల్లా? అసలు ఏం చేసిల్లా? అంటే ఆపే ప్రయత్నం ఏమైనా చేసిల్లా? సౌండ్ వచ్చింది, వస్తే లేచినాం. లేచిన తర్వాత అమ్మ అప్పనికి పోయింది. ఇక ఇద్దరిని కొట్టిండు. డాడీ కొట్టకు డాడీ అంటే మమ్మల్ని కొట్టడానికి వస్తే డాడీ కొట్టకు డాడీ అది అని అడిగితే అట్లే కొడుతుండే. తర్వాత మిమ్మల్ని ఎవరు చూసుకుని ఇంకెవ్వరు లేకుంటారు అంటని చెప్పి మిమ్మల్ని చంపి నేను చేస్తా అని చెప్పి మమ్మల్ని కానీ కొట్టడానికి వస్తే నన్ను, మా చెల్లెల్ని కొట్టిండు. మా చెల్లెల్ని బాగా కొట్టిండు. కొట్టిన తర్వాత మా చెల్లెలు ఇట్లా పడిపోయింది. ఇక తర్వాత నన్ను కొట్టడానికి వచ్చిండు, ఇట్లా కొడుతుండు. ఇక నేను తప్పించుకొని బయటికి పోయి ఆ అంకుల్ని పిలుచుకొచ్చిన. ఇక చనిపోయిండు. అంటే మామూలుగా మిమ్మల్ని కొట్టిన తర్వాత నాన్న సూసైడ్ చేసుకున్నాడు. అసలు ఎప్పుడు జరిగింది అదంతా కూడా? నేను బయటికి పోయినా, ఇక తప్పించుకొని పోయినాక ప్రభాంకుల్ని పిలుచుకోవడానికి పోతే నాయన ఉరేసుకున్నాడు. ఇక అంకులు నేను వచ్చినాక ఉరేసుకుని ఉంటే ఇక చూసినాక హాస్పిటల్కి తోలుకుపోయి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నాడు. అంటే సాధారణంగా నాన్న మీతో ఎట్లుంటాడమ్మా? అంటే రోజు మంచిగా ఉంటాడా? అసలు ఎట్లా చూసుకుంటాడు మిమ్మల్ని? మా దగ్గర మంచిగా ఉంటాడు, కానీ మా అమ్మ దగ్గర మంచిగా ఉంటాడు. మా అమ్మ నువ్వుకే తిడతాడు, కొడతాడు. అంటే మామూలుగా నిన్న గొడవ వాళ్ళని చంపిన తర్వాత కూడా మిమ్మల్ని వదిలిపెట్టాలని ఏం ఆలోచన చేయలేదు? మంచిగా మాట్లాడలేదు మీతోటి? ఏమనకుండా ఏముండలేదా? మంచిగా మాట్లాడలే, మమ్మల్ని కానీ చంపడానికే చూసిండు. నువ్వేం చదువుకుంటున్నావు అమ్మా? 9th క్లాస్. సో దీనికి సంబంధించి మీ పెద్దమ్మ వాళ్ళందరికీ కూడా ఇట్లా సమాచారం అయింది. అసలు వాళ్ళు ఎంతమంది పిల్లలు? వాళ్ళది ఏ ఊరు? మా పెద్దమ్మకు ఒక కొడుకు, పెద్ద ఆయన చనిపోయిండు, చిన్న ఒక్కడుండు. వాళ్ళకి కానీ తెలిసి వస్తురు అని చెప్పిర్రు, వస్తురేమో.
సో ఇది మొత్తంగా చూసినట్లయితే నిన్న రాత్రి అర్ధరాత్రి వేళ జరిగినటువంటి ఒక ఘటనలో అయితే ఇటు యాదయ్య తన భార్యతో పాటు తన వదినపై దాడి చేయడం జరిగింది. అనంతరం అడ్డం వచ్చినటువంటి తన చిన్న కూతురు శ్రావణిపై కూడా ఇటు కొడవలతో దాడి చేసి హత్య చేయడంతో పాటు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పెద్ద కూతురు అపర్ణపై కూడా దాడి చేసిన సందర్భంలో తను ప్రాణభయంతో అయితే ఇటు పరుగులు తీస్తూ బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను అయితే ఇటు సహాయం కోరిన క్రమంలోనే వాళ్ళు సహాయం చేసేందుకు వస్తున్న క్రమంలోనే ఇటు యాదయ్య ఇంట్లో గడి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లయితే వారి పెద్ద కూతురు చెప్తా ఉంది. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.